ఈరోజు మనం దైవిక ఐశ్వర్యం గురించి ధ్యానించుకుందాం. దేవుని వాక్యమైన సామెతలు 22:4 ఇలా చెబుతోంది: యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. నిజమైన వినయం, దేవుని పట్ల లోతైన భయభక్తులు కలిగియుండటమే ఒక పరిపూర్ణమైన జీవితానికి బలమైన పునాది. మనం దేవుని పట్ల భక్తితో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాడు. ఈ వాక్యం మనకిచ్చే వాగ్దానమేమిటంటే, మనం దేవునికి విధేయులైనప్పుడు ఆయన మనకు ఆత్మ సంబంధమైన మరియు లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని మరియు అర్థవంతమైన దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ప్రార్థన: ప్రభువా, నిజమైన వినయంతో కూడిన మార్గాన్ని నాకు నేర్పించండి. నా పూర్ణ హృదయంతో నీ యందు భయభక్తులు కలిగియుండేలా, నీ జ్ఞానంలో నడిచేలా నాకు సహాయం చేయండి. ప్రతి మేలైన ఈవి నీ కృపగల హస్తం నుండే లభిస్తుందని నమ్ముచున్నాను. ఆమెన్.